ఫ్రెండ్స్ మా కువైటోడు చేసిన ఒక్క చిన్న తప్పు వల్ల మా తమ్ముడికి ఇకామా అయితే రెన్యువల్ అవ్వటం లేదు. అసలు ఏం జరిగిందో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. వీలైతే ఒక లైక్ వేసుకోండి. మా తమ్ముడికి మెడికల్ చేయించి ఇకామా రెన్యువల్ చేయమని మా కువైటోడికి అయితే చెప్పాను. మనోడు ఆన్లైన్ లో ట్రై చేసి అవ్వటం లేదు, మీ తమ్ముడి పేరు పైన ఏమైనా ఫైన్లు ఉన్నాయేమో చెక్ చేసుకో అన్నాడు. వెంటనే మా తమ్ముడికి ఫోన్ చేసి అడిగితే వాడు ఏం ఫైన్ పడలేదు అన్నాడు. ఆన్లైన్ లో చెక్ చేస్తే కూడా అంతా క్లియర్ గా ఉంది. ఏం జరిగిందో తెలుసుకుందామని మా ఏరియాలో ఉన్న ఇకామా రెన్యువల్ చేసే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాను. ముందుగా ఇందులోకి పోయి ఇకామా రెన్యువల్ కోసం పేపర్లు టైపింగ్ చేపించి ఇంటికి పోయి మా బాస్ దగ్గర సిగ్నేచర్ చేపించుకొని ఆయన ఒరిజినల్ సివిల్ ఐడి తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి దీని లోపలికి పోయి టోకన్ నెంబర్ తీసుకొని అరగంట వెయిట్ చేసి తీరా వాళ్ళ దగ్గరికి వెళ్తే తెలిసింది ఏంటంటే ఫైన్ మా తమ్ముడు పేరు మీద కాదు మా కువైటోడు మీద ఉంది అని. పోనీ ఏం ఫైన్ ఉందో చెప్పండి మేడం అంటే కువైటోడే రావాలన్నారు. మళ్ళీ ఇంటికి వెళ్లి మనోడికి తీసుకొచ్చి అడిగిపిస్తే 3 నెలల కిందట హ్యాండిక్యాప్డ్ పార్కింగ్ లో పార్కింగ్ పెట్టాడంట. ఆన్లైన్ లో కట్టించుకోము, కోర్టుకి నువ్వే వెళ్లి పే చేసి వస్తే ఇకమ రెన్యువల్ చేస్తామన్నారు. మనోడు కోర్టుకు వెళ్లకుండా ఫైన్ పే చేయాలని రికమెండేషన్ల కోసం తెలిసిన లాయర్లకి ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేశాడు. ఎవ్వరు కుదరదు, నువ్వే కోర్టుకు వెళ్లి పే చేయాలి అన్నారు. ఇక చేసేదేం లేక మనోడే కోర్టుకి పోయి ఫైన్ పే చేసి మా తమ్ముడికి ఇకమ అయితే రెన్యువల్ చేపిచ్చేశాడు. సో ఫ్రెండ్స్, ప్రతి డ్రైవర్ అన్నకి మరీ చెప్తున్నా, మొన్న ఈ వీడియోలో కూడా చెప్పాను, మీకు ఎంత అర్జెంట్ ఉన్న వికలాంగుల పార్కింగ్ లో మాత్రం అస్సలు పార్క్ చేయొద్దు, చాలా ఇబ్బంది పడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, సబ్స్క్రైబ్.